హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ ను కోరతానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కాస్త ముందే మేల్కొని ఉంటే ప్రజల్లో అభద్రత కలిగేది కాదన్నారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని, ఆక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేటీఆర్ చెప్పిన విషయాన్ని దానం నాగేందర్ గుర్తు చేశారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారని, కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని దానం తెలిపారు. అందుకనే ఈరోజు కొత్త పలుకుల్లో కూడా రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు ముఖ్యమంత్రి గారికి మరి రాబోయే రోజుల్లో గడ్డుకాలం ఎదురవుతుందని వారు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తూ, ఈరోజు ఎక్కడైతే గత 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేసిన ప్రాంతాలు కానీ, FTL కింద డిక్లేర్ చేసిన చెరువుకు ఆనుకొని ఏదన్నా ఇల్లు చెరువుకు ఆనుకొని ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా చేయాలి. ఇప్పుడు గులగొట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో, బఫర్ జోన్ అని డిక్లేర్ చేసినవి ఉన్నాయో, వాళ్ళు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి పట్టాలు కొని, ఇల్లు కొని, పర్మిషన్లు తీసుకొని, ఇంకా మన ఉన్నటువంటి GHMC ట్యాక్స్ కట్టుకుంటూ, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకుంటూ, వాటర్ బిల్ కట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడే పునర్వాసం అక్కడే కల్పించాలని, అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.